హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసేసుకొని అందులోనే పప్పు దినుసుల్ని ఫ్రై చేసుకోండి. పప్పు దినుసులు అన్నీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా పక్కకు తీసి అందులోనే కొత్తిమీరని వేసి ఫ్రై చేసుకోండి. కొత్తిమీర మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పప్పు దినుసుల్ని గ్రైండ్ చేసుకోండి. కొంచెం అందులోనే ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ కొత్తిమీర ఈ కారంని తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోండి. ముందుగా కొత్తిమీరని దంచుకోండి, తర్వాత కారం యాడ్ చేసుకొని దంచుకోండి. చింతపండుని పులిహోర పేస్ట్ లాగా చేసుకొని ఉంచుకోండి. ఆ చింతపండుని కూడా దాంట్లో వేసుకొని మంచిగా నూరుకోండి. కొన్ని గార్లిక్ కూడా వేసుకొని నూరుకోండి. ఇప్పుడు పచ్చడికి పోపుని ఏర్పాటు చేద్దాం. అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకొన్ని వెల్లుల్లి కచ్చాపచ్చగా క్రష్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. పోపు అంతా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక పోపు చల్లారిన తర్వాత ఆ పోపులోనే మనం ముందుగా నూరు పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కానీ పోపు చల్లారిన తర్వాతనే పచ్చడిని యాడ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్ పచ్చడి ఎంత బాగుందో. మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండు పులుపుని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు కారం ఒకసారి ఇక్కడే చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే కలిపేసుకోండి. కలిపేసి తినేయడమే.